स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ఏకలవ్యుడిని ద్రోణుడు శిష్యుడిగా అంగీకరించకపోవటానికి అనేక వివరణలు అయితే ఉన్నాయి. అవి కాకుండా ఇంకా ఏదైనా కారణం ఉందంటారా? అనేకం ఉంటాయి. అసలు సాహిత్యం అంటేనే ఆలోచనతో ముడిపడి ఉండేది అని అర్థం. ఏవైనా ఒక ఆలోచన, ఒక ప్రస్తావన ఒకరి ముందు ఉంచినప్పుడు ఆ ప్రస్తావనకు, ఆ ఆలోచనకు పలు అర్థాలను సాహిత్యం అందిస్తుంది. సహితస్య హితం అవుతుంది. ఒక ద్రోణుడు, ఒక ఏకలవ్యుడు. ఈ ఆలోచనలో ద్రోణుడు వచ్చిన వారికి విద్య నేర్పడంలో వెనుకంజ వేసేవాడా? అలా కాదే. తనను సంహరించడానికే అన్న కారణంతో పుట్టిన దృష్టద్యుమ్నుడికి సైతం విద్యాభ్యాసం ఇచ్చాడు. అలాగే కర్ణుడికి సైతం విద్యాభ్యాసం ఆరంభం చేశాడు. అసహనంతో కర్ణుడు వెళ్ళిపోయాడు కనుక ఇంకేవైనా కారణాల చేత అర్జునుడే గొప్పగా ఉండాలి అంటూ ఇతరులకు ద్రోణుడు విద్య నేర్పలేదు అనే ఆలోచనలో, వాదనలో అంత అర్థం లేదు. తనను చంపడానికే పుట్టిన దృష్టద్యుమ్నుడికి కానీ, అహంకారి అయిన కర్ణుడికి కానీ, తన కుమారుడైన దురహంకారి అయిన అశ్వత్థామకు కానీ, సమస్త పాండవులకు, కౌరవులకు అందరికీ విద్యాభ్యాసం ఆ ద్రోణాచార్యుడు ఒకే విధంగా చేశాడు. కానీ ఉపనయనాధికారం లేని కారణం చేత ఈ విద్య, అస్త్ర విద్య, మరీ ప్రత్యేకంగా ధనుస్సుతో కూడుకున్నటువంటి ఈ ధనుర్విద్య వేద విద్య. గురువు బోధ లేకుండా పూర్వమే కొంత నేర్చుకుని ఉన్నటువంటి ఈ ఏకలవ్యుడు కురుపాండవుల వెంట వచ్చేటటువంటి ఆ జాగిలముల నోట కొన్ని బాణాలు నాటాడు. ఇదంతా కూడా ద్రోణుడు ఏకలవ్యుడిని బొటనవేలు అంగుష్ఠాన్ని గురుదక్షిణగా స్వీకరించకంటే పూర్వం వచ్చిన ఆ జాగిలము నోట హింసించే విధంగా పై అంగుటిలో 7 బాణాలు, దిగువ అంగిటిలో 7 బాణాలు శరంతో నాటి ప్రాణం తీయకుండా ఒక జీవిని ఇంత కిరాతకంగా హింసించేటటువంటి స్వభావం గల ఇతడు ఈ విద్యలో ఇంకా నైపుణ్యాన్ని సాధించినట్లయితే అది భగవంతుడి శక్తికి, భగవంతుడి ప్రస్తావనలకు వ్యతిరేకంగా అవుతుంది. శిశుపాలుడు, జరాసంధుడు ఇటువంటి కృష్ణ వ్యతిరేకులకు చెందినటువంటి వర్గానికి చెందిన వ్యక్తి ఇతడు. ఈ ఏకలవ్యుడి తండ్రి హిరణ్యధనువుడు జరాసంధుడి వద్ద సైన్యంలో పనిచేసేటటువంటి వ్యక్తి. ఇటువంటి అనేక బాహ్య కారణాల చేత కూడా ద్రోణుడు ఏకలవ్యుడి వద్ద ఆ బొటనవేలును గురుదక్షిణగా స్వీకరించాడు. గురువు బోధ లేనటువంటి విద్య దీక్షగా ఉన్నప్పటికీ లక్ష్యశుద్ధి లేని విద్యగా మారుతుంది. ఈ కారణం చేత కూడా ద్రోణుడు ఏకలవ్యుడిని గురుదక్షిణగా బొటనవేలు ఇమ్మని అడిగాడు. ఇక్కడ కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేదు. తనను చంపడానికే ఆ కారణంగానే పుట్టిన దృష్టద్యుమ్నుడికి కూడా ద్రోణుడు ఏ రకమైనటువంటి కోపం లేకుండా విద్య నేర్పించాడు కదా. అక్కడ మనం ద్రోణుడిని, అతడి ఆలోచనను సమర్థించవలసిన అవసరం ఏర్పడుతుంది. ఇది ఇందులో ఉండే అంతరార్థం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, భీమ దుర్యోధని గదా యుద్ధంలో భీముడు దుర్యోధన్ని తొడభాగంలో గదతో మోతి కింద పడేస్తాడు. ఇది యుద్ధ ధర్మానికి విరుద్ధం అయినప్పటికీ కూడా కృష్ణుడు ఎందుకు సమర్థిస్తాడు? నిజమే, ఇలాంటి అధర్మాలు మనకు మహాభారతంలో అనేకం కనిపిస్తాయి. ఏమిటి ఇది అధర్మమా? కృష్ణుడు సమర్థిస్తే ధర్మమైపోతుందా అని పలువురు సందేహాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు కూడా. ధర్మం అనేది సందర్భావసరాన్ని బట్టి మారదు. ధర్మం ఎప్పుడూ ధర్మంగానే ఉంటుంది. ఆ ధర్మము ప్రతిజ్ఞాధర్మము, సామాన్య ధర్మము. ద్వంద్వ యుద్ధంలో సమాన బలం కల ఇరువురు వ్యక్తులు యుద్ధం చేసే సమయంలో
ఆ యుద్ధానికి యుద్ధ కళకు సంబంధించి అనేక నియమాలు పాటించాలి. ఈనాటికి మనం బాక్సింగ్ చూస్తాం. బాక్సింగ్లో కూడా వెనక భాగంలో ముష్టిఘాతంతో ప్రహారం చేయరాదు. అలాగే ఉదరం, పొట్ట, ఛాతి, భుజములు ఇంత మాత్రమే వారి ముష్టిఘాతాలకు లక్ష్యం చేసుకోవాలి. కానీ మణికట్టు దగ్గర, చేతుల మధ్యన, మెడ వెనుక, వీపు భాగంలో, గుండు మీద, నెత్తి మీద ఇలా కొట్టకూడదు. మనం చూస్తూ ఉంటాం. ఇది ఒక నియమం. గదాయుద్ధంలో కూడా అలాంటి నియమాలే అనేకం ఉన్నాయి. నియమాలన్నీ తెలిసిన బలరాముడు న్యాయ నిర్ణేతగా ఉన్న సమయంలో భీముడు ఇలా నాభికి దిగువన, ఊరువుల పైన తన గదతో ప్రహరం చేసి మోది దుర్యోధనుడిని నేలపైన పడవేయడం వ్యతిరేకమైనప్పటికీ, గదాయుద్ధ ధర్మానికి విఘాతం అయినప్పటికీ చేసిన ప్రతిజ్ఞ కారణంగా ఎక్కడైతే సభలో, రాజసభలో ద్రౌపదిని అవమానించే తరుణంలో భీముడు చేసిన ప్రతిజ్ఞలకు అనుకూలంగా దుశ్శాసనుడి ఉదరం చీల్చడం, అది కూడా యుద్ధ ధర్మంలో హింసాన్ని జుగుప్సను ప్రతిబింబించేదవుతుంది. కానీ భీముడి ధర్మం ప్రతిజ్ఞా ధర్మం. అది దుశ్శాసనుడి ఉదరం చీల్చడం ప్రతిజ్ఞా ధర్మం ఎలా అంగీకరిస్తున్నామో, దుర్యోధనుడిని కూడా ఇలా గదతో ఊరువు పైన భంగించడం అదేవిధంగా ప్రతిజ్ఞా ధర్మం అవుతుంది. ఊరు భంగం అన్న పేరిట మనం ప్రత్యేకమైనటువంటి నాటకాన్ని కూడా సంస్కృత సాహిత్యంలో గమనించవచ్చు. గురుగారు, అర్ధనారీశ్వరుల స్వరూపంగా మన శివపార్వతిని దర్శించుకుంటూ ఉంటాం కదా. అయితే పురాణాలలో ఈ అర్ధనారీశ్వర స్వరూపాన్ని మొదటిగా ఎవరు చూశారు? శివపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, ఈ పురాణాలలో అర్ధనారీశ్వర స్వరూపానికి ఆధారాలు అనేకం మనకు లభిస్తాయి. బ్రహ్మదేవుడు పూర్వం ఈ సృష్టి క్రమాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో తాను చేసిన సృష్టి ఎలా అంతమవుతుంది, ఎలా తిరిగి పునఃసృష్టిగా చక్రం పూర్తి చేసుకుని ఆరంభమవుతుంది అనే విశ్లేషణ చేసే విధానంలో శివుడికై తపస్సు చేశాడు. ఈశ్వరుడిని అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వమని కోరాడు. ఈ క్రమంలో విష్ణువే పార్వతి రూపాన్ని ధరించి శివుడిలో సగభాగంగా బ్రహ్మకు దర్శనమిచ్చాడు అని ఒక పురాణం వివరిస్తుంది. పరమేశ్వరుడే తనలో ఉండేటటువంటి నిర్ణయాత్మక తత్వాన్ని, నిర్ణయాత్మక స్వభావాన్ని, స్త్రీ శక్తిని, మహిళా రూపాన్ని ప్రతిబింబించే విధంగా శక్తి రూపిణిగా ద్విధాభూతంగా విభజించుకొని బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చాడు అని మనకు బ్రహ్మవైవర్త పురాణం కూడా ఇలాగే వివరిస్తుంది. ఈ క్రమంలో అర్ధనారీశ్వర రూపాన్ని తొలిగా చూసిన వారు బ్రహ్మదేవుడు. అలాగే ఆ శక్తి కారణంగానే సృష్టి క్రమంలో అంత నిర్ణయాత్మకంగా, నిర్వహణాత్మకంగా, నిర్ణయాత్మకంగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు అని గుర్తించే క్రమంలో పరమేశ్వరుడు కనిపించే తనలో ఉన్న ఈ శక్తి స్వరూపాన్ని ఉపసంహరింపజేసుకున్నాడు. ఈ విషయాన్నే మనం నాట్యశాస్త్రంలో పలువురు మనకు కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి నాట్యశాస్త్రానికి కేంద్రంగా ఉండేటటువంటి క్షేత్రాలలో ఈ అంశాన్ని మనం దర్శించవచ్చు. ఒక్క వస్త్రాన్ని ఇలా అడ్డుగా పెట్టుకొని ఒకవైపున మహిళ అంటే పార్వతి, మరొక వైపున స్త్రీ స్వరూపిణిగా ఉండే రూపాన్ని ఆయా నటులు, అభినయకారులు, అభినయకారిణులు అలా అభినయం చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటాం కదా. కూచిపూడి నృత్య కళాకారులు ఇలా అభినయం చేస్తూ ఉంటే కూడా మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇది అంశం. గురుగారు, మొక్కల పెంపకం అనేది చాలా పుణ్యప్రదం అని చెప్తూ ఉంటారు. వేదాలలో కూడా ఈ మొక్కల పెంపకం ప్రస్తావనలు కూడా చాలా వస్తూ ఉంటాయని అంటారు కదా. కొన్ని మా కోసం చెప్తారా? తప్పకుండా. ఏ ఇంటిలో అయితే పుష్పాలు అందించే మొక్కలు ఉండవో ఆ ఇంట్లో ధనం నిలబడదు, ఆరోగ్యం కలగదు, అనవసరంగా ఒత్తిడికి లోనవుతారు, ఆర్థికపరమైన చిక్కులు పెరుగుతాయి. దేవతారాధన అంటే మొక్కల పెంపకమే. పరమేశ్వరుని మనం పూజించాలి. మారేడుపత్రి మొక్కను పెంచుదాం, శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి, తులసి మొక్కను పెంచుకునే ప్రయత్నం చేద్దాం.
పార్వతీదేవిని పూజించాలి, వేప చెట్టును పూజించే ప్రయత్నం చేద్దాం, గణపతిని ఆరాధన చేద్దాం, తప్పకుండా గరికని పెంచే ప్రయత్నం చేద్దాం. చైత్ర మాసంలో, శ్రావణ మాసంలో విశేషంగా చిన్న చిన్న మట్టి మూకుళ్లలో మట్టి పోసి గోధుమలు ఇతర నవధాన్యాలు అందులో ఉంచి పాలికలుగా మొలకలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలాగే వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇలాంటి సందర్భాలలో కూడా పంచపాలికలలో అంకురారోపణం అన్న పేరిట భగవంతుడి నిర్వహించేటటువంటి ఉత్సవాలలో సైతం ఇలా మొదటి రోజున అంకురారోపణం అన్న కర్మతో మొలకలు ఎత్తి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఒక్క మొలకెత్తింది, ఒక్క ప్రాణం అలా రూపుదిద్దుకుంది. ఇది మనకు ఆనందదాయకం, ఆరోగ్యదాయకం, ఐశ్వర్యదాయకం. ఆ మొక్క పెరిగి ప్రవర్ధమానమై పుష్పాలు మనకు అందించడంతో ఆ పుష్పాలను మనం భగవంతుడికి అర్పిస్తున్నాం. క్షేమదాయకం. ఏ ఇంటిలో కనీసంగా 10 మొక్కలు పుష్పాలు ఇచ్చేవి ఉంటాయో ఆ ఇంటిలో సమస్త శుభకర్మలు నిర్వహిస్తారు ఆ ఇంటి వాళ్ళంతా. ఏ విధమైన అనారోగ్యాలు లేకుండా ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు అని నిర్ణయ సింధు అనే గ్రంథం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో భాతి ఏవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో భాతి అని వేద ప్రమాణం. అలాగే ఆపోవా ఇదమాసం సలిలమేవా ఇలాంటి మంత్రాలలో సైతం పుష్పమగ్నిర్వాయు రసౌవై తపంచంద్రమా నక్షత్రాణి యో ఓప్సునామేతద్ధస్వై సత్రిజగం సంవత్సరగం సావిత్రమమున్నాచికేతగం. పుష్పమగ్ని, ప్రాణశక్తి పుష్పంలో ఉన్నది అని వేదం ప్రస్తావన చేస్తుంది. కనుక పుష్పాలను, అమ్మాయి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, కొంతమంది పువ్వులని త్రొంచే సమయంలో చాలా కిరాతకంగా కర్కశంగా ఇలా ప్లక్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో తుంచేస్తే మొక్క అంతా కదిలిపోయేంతగా. మహాపాపం. సుకుమారంగా పరమాత్ముని కోసమే అన్నట్లుగా మనం స్వీకరించాలి. ఇది ధర్మం చెబుతుంది. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, ఇప్పుడు మీరు శ్లోకాలు చదువుతుంటుంటే మాకు అనిపిస్తుంది, ఇట్లా వివిధ శ్లోకాలు చదువుతుండేటప్పుడు కొన్ని తప్పులు కూడా మాకు దొర్లుతూ ఉంటాయి నాలుక తిరగక. అప్పుడు అది దోషం అవుతుందా? ఇటువంటి దోషం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఒకటి, ఉచ్చారణ సౌలభ్యం కోసం మాతృభాష పైన పట్టు తెచ్చుకోవాలి. పదాలని మనం వినియోగిస్తూ ఉండాలి. సంస్కృత భాషలో పదాలు ఉచ్చరించే సమయంలో కొన్ని అక్షరాలకు బదులుగా మరికొన్ని పదాలు, అక్షరాలు దొరలుతూ ఉండడం సాధారణం. ఇంగ్లీష్లో కూడా ఇలా జరుగుతూ ఉంటే ఈ వ్యవహారాన్ని PUN పన్ అంటుంది ఆ శాస్త్రం, ఆ ఇంగ్లీషు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అని ఒక నవల పరమాద్భుతంగా ఉంటుంది. తిక్కన్న గారికి అలాగే విష్ణు శర్మకు కవి సమ్రాట్ విశ్వనాథ్ గారు ఇంగ్లీషు బోధిస్తారు. ఉచ్చారణ దోషంలో వచ్చేటటువంటి పదాలని వ్యంగ్యంగా చూపిస్తూ సైకాలజీలో పి ఎందుకు, షుడ్ అని పలికేటప్పుడు ఎల్లెందుకు, పియూటీ బట్టు ఎలా అవుతుంది, ఇలాంటివి అనేక పదాలతో ఆయన తమాషాగా చెబుతూ మొన్నలేని భాష, ఇక్కడ మీరంతా డే ఆఫ్టర్ టుమారో అంటారు, డే బిఫోర్ యస్టర్డే అంటారు, మొన్న ఎల్లుండి లేని భాష అని వ్యంగ్యంగా చెబుతూ ఉంటారు. విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు. సంస్కృత భాషను మనం ఉచ్చరించే సమయంలో నిజమే తెలియక ఒక్కొక్కసారి తప్పులు పోతాయి. అలా పోయే సమయంలో చివరలో మనం కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధి ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి ఇలాంటి శ్లోకాలతో తప్పులు జరిగాయి స్వామి మన్నించు అంటూ అపరాధ క్షమాపణ కూడా కోరుకోవాలి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అని చెప్పాలి. యదక్షర పద భ్రష్టం, ఒక్కొక్కసారి అక్షరాలు ఎగిరిపోయి ఉంటాయి. సునాణ అంటాం, సూర్యనారాయణ అనేది కాస్త మధ్యలో కింద మీద అయిపోతూ ఉంటాయి. సునాణ అని కూడా అంటూ ఉంటాం.
అలాంటి సందర్భాల్లో అంటే ఆ ప్రాంతం యొక్క యాసను బట్టి కూడా అలా యాస కావచ్చు, ఆహారం కావచ్చు, అలవాటు కావచ్చు, తొందరపాటు కావచ్చు, ఎంత నెమ్మదిగా మనం ప్రవర్తిస్తే అంత క్షేమం. అది మర్చిపోయి కావచ్చు, తొందరపాటులో కావచ్చు. అందువల్ల ఎంత నష్టం అంటే యథేంద్ర శత్రోస్వయమోపరాధాత్ అని వేదంలో కథ ఉంది. పూర్వం త్వష్ట ప్రజాపతి ఈ ఇంద్రుడిని సంహరించేటటువంటి కొడుకు నాకు పుట్టాలి అన్న ఆగ్రహంతో యజ్ఞం చేశాడు. ఇంద్రుని సంహరించే కొడుకు పుట్టాలి స్వాహ అని అందులో వేస్తే తొందరపాటిగా ఉచ్చరించడంలో ఇంద్రుని చేత చంపబడే కొడుకు పుట్టాలి అని అర్థం వచ్చేసింది. వృత్రాసుడు పుట్టాడు, కానీ ఇంద్రుడి చేతిలో మరణించాడు. అలాంటి పొరపాట్లు రాకుండా నేర్చుకుందాం. ఒక్కొక్కసారి కావచ్చు గనక చివరలో యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు, చివరలో సున్నాలు ఎగిరిపోతూ ఉంటాయి, సున్నాలు ఎగిరిపోతూ ఉంటాయి హడావిడిగా, అనేక భాషల ప్రభావం కనుక తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విసర్గ బిందు మాత్రాన్ని, ఇలా చాలా శ్లోకాలు అన్నట్టు అమ్మాయి ఇవి కూడా శ్లోకాల్లోనే ఉన్నాయి. కనుక రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం, క్షమాపణ మనసులోనైనా వేడుకుందాం. గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే ఆదిశంకరులు రచించిన సమస్త రచనలు అద్వైత ధర్మాన్ని మనకు బోధిస్తూ ఉంటాయి. ఆ ఆదిశంకరుల గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా. ప్రపంచానికి జగత్తుకే గురుత్వం వహించే దేశం భారతదేశం. శంకరాచార్యుల వారిని జగద్గురువులు అని మనం రెండు చేతులు జోడించి నమస్కరించాలి. గురువు గారి నామం మన నోట రాకూడదు. శ్రీ గురుభ్యో నమః అన్నాకే మహాగణాధిపతయే నమః, తదుపరి మాతాపితృభ్యో నమః. ఏం చెప్పినా గురువు అనుగ్రహమే ప్రధానమవుతున్నది. ఎక్కడో ఎంతో లోపల చిన్న పల్లెటూరు, కాలడి గ్రామం, ఆర్యాంబ శివగురువులు, సంతానం లేదు, పరమేశ్వరారాధన చేశారు. పరమేశ్వర అనుగ్రహం కారణంగా పూర్ణా నది ఒడ్డున ఉండే ఆర్యాంబ శివదేవుల గృహం ఆనందంతో ఓలలాడింది. ఒక కుమారుడు పుట్టాడు, అతడే మన జగద్గురువులు. 5వ ఏట ఉపనయనం చేశారు. తండ్రి గారు కైలాసం చేరుకున్నారు. అద్వైతమే ఆనందంగా బ్రతికేటటువంటి ఆ జగద్గురువులు ఒక్క సంచిలో కొబ్బరికాయలు వేసి లెక్కపెట్టు తండ్రి అంటూ ఆర్యాంబ ఇచ్చినటువంటి ఆ పనిని 1 1 1 అని వేయగా, ఎన్ని వేశావు నాయనా అని కాసేపు అయ్యాక తల్లి వచ్చి అడిగితే 1 తల్లి అన్నాడు. అదేమిటి ఇన్ని వేశావు కదా అంటే, అన్నింటిలో కూడా ఉన్నది కొబ్బరే కదా అన్నాడు. అద్వైతం నా ద్వైతం, రెండు కానిది. ఈ పరమేశ్వరుడి స్వరూపమైనటువంటి శివదేవుని కుమారమైనటువంటి ఆ జగద్గురువులు శంకరుల వారు 8 ఏళ్లే ఆయన ఆయుర్దాయం. తదుపరి మరి ఒక 8 ఏళ్ళు, తదుపరి వ్యాసుల అనుగ్రహంతో మరి ఒక 16 ఏండ్లు, 32 ప్రాయంలోనే ఆసేతు సీతాచలం సమస్త భారతదేశాన్ని 3 సార్లు కాలి నడకన నడిచి 175కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను మనకు అందించి, ఏ దైవనామస్మరణ చేసినా, ఏ స్తోత్రం చెప్పినా, ఏ కీర్తన చెప్పినా, ఏ గానం పాడినా, ఏదైనా అంతా జగద్గురువు వాక్యమే అనేటట్లుగా కిం జ్యోతిస్తవ భానుమాన హనుమే రాత్రౌ ప్రదీపాదికం ఏకశ్లోకి, అంతా శివస్వరూపమే. ఆనాటికే ఉన్నటువంటి బౌద్ధ, జైన, చార్వాక అనేక మతాలను 72 అవైదిక ధర్మాలను ఖండించి మందాధికారులమైన మనకు స్తోత్ర ప్రపంచం, అలాగే ప్రాజ్ఞులైన వారికి విశేషంగా ఉండేటటువంటి ప్రస్థానత్రయమైనటువంటి వాటికి భాష్యాలు, విష్ణు సహస్రనామాదికాదులకు భాష్యాలు అనేకం అందించిన ఆ జగద్గురుల వారి యొక్క వాక్యం ఇంత అని చెప్పరానటువంటిది. చండాలోస్తు నతు ద్విజోస్తు గురుడు త్యేష మనీషామమా. బ్రహ్మసూత్రాలకు వారు వ్రాసిన వ్యాఖ్యానాలని మనం పరిశీలన చేస్తే ఈనాటి కాలంలో కొందరు ప్రశ్నిస్తూ ఉండవచ్చునుగాక, కానీ సమగ్రమైనటువంటి ఆ జగద్గురుల స్వరూపాన్ని మనం కొండని అద్దంలో చూపినట్టుగానే చూపగలుగుతాం. అర్థం చేసుకోవాలంటే ఒక తరం పడుతుంది. గురుగారు, ఈనాటి కాలం పిల్లలు చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. 3 ఏళ్లకే వాళ్ళకి అన్ని మాటలు వచ్చేస్తున్నాయి, చకచకా మాట్లాడేస్తున్నారు. ఈ తరుణంలో వాళ్ళకి అక్షరాభ్యాసం చేయాలి అని అంటే ఏ సంవత్సరంలో అక్షరాభ్యాసం చేయొచ్చు? అక్షరాభ్యాసం
అభ్యాసము కూసు విద్య అన్నారు పెద్దలు. అక్షరము క్షరము కానటువంటిది, ఎప్పుడూ ఉండేది. నిజానికి సనాతన భారతీయ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒక సంస్కారం కాదు. భారతీయ విద్య శృతం వినడంతో నేర్చుకునేటటువంటిది. ఇది స్మృతి విద్య. వినాలి, అనాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏకసంథాగ్రాహకత్వం, ద్విసంథాగ్రాహకత్వం. ఒకసారి అంటే చాలు అలా వినేసి జ్ఞాపకం, 2 సార్లు వింటే చాలు అలా జ్ఞాపకం పెట్టుకోవడం. ఈ రకమైన విద్య సనాతన భారతం మనది. అయితే మన దేశంలో వైదిక విద్యలతో పాటుగా ఈ విద్యలలో వచ్చేటటువంటి అనేక సందర్భాలని గమనించినటువంటి క్రమంలో బౌద్ధ జైన మతాలు కూడా వ్యాపించాయి. అక్కడ ప్రత్యక్ష ప్రమాణాలు అవసరమయ్యాయి, ప్రమాణవాదాలు పెరిగాయి. స్మృతి ప్రత్యక్షమైతిహ్యం, అనుమానశ్చతుష్టయం అనే 4 విధాలుగా ఉండేటట్టు ప్రమాణాలు కాకుండా ప్రత్యక్ష ప్రమాణమే అనడంతో విద్య ద్విధాభూతమైంది. ఒక మార్గంలో వినడం అనడం అనే పద్ధతిలో ఉండగా మరొక మార్గంలో వ్రాయడం చదవడంగా మారింది. ఎప్పుడైతే వ్రాయడం చదవడం అనేవి అవసరం అని ఈ జగత్తు సంకల్పం చేసిందో, లోకం గుర్తించిందో, మరుక్షణమే అక్షరాభ్యాసం వచ్చి చేరింది. సనాతన సంప్రదాయం పూర్వకాలంలో ఈ అక్షరాభ్యాసం అనేటటువంటి సంస్కార పద్ధతిని 5వ ఏట ఆరంభించేటటువంటి వారు. ఈనాటి కాలంలో చౌలం, పుట్టు వెంట్రుకలు 3వ ఏట తొలగించాలి. కానీ 1వ సంవత్సరం లోపలే 11వ నెల 9వ నెల పూజించేస్తున్నారు. కనుక ఇక్కడ 2 ఏళ్ళు ముందుగా రావడంతో 5వ ఏట చేయవలసినటువంటి అక్షరాభ్యాసం 3వ ఏటి కిందకే మారింది. కనుక 1వ తరగతి చదువు అని కాకుండా అంతకంటే పూర్వమే యూకేజీ, ఎల్కేజీ అన్న పేరిట కేజీల కొద్దీ చదువు చెప్పడంలో పిల్లవాడికి వినడం అనేటటువంటి శ్రమ కాకుండా చూడడం, రాయడంగా మారిపోయింది. ఇలా కాకూడదు. ఆర్ష విద్య సంప్రదాయంలో వింటే మనలో ఇమాజినేషన్, ఊహాశక్తి పెరుగుతుంది. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు లోపల, అలా ఆ పద్యాన్ని వింటే వైకుంఠం ఒక ఇమాజినేషన్, ఊహ. అలా కాకుండా చూపించేస్తే చదువు దృశ్యమానం కావడంతో వ్యక్తిలో, పిల్లలలో సృజనాత్మకత, క్రియేటివిటీ, ఊహాశక్తి తగ్గిపోతుంది. ఇలా కాకూడదు. అక్షరాభ్యాసం 3వ ఏట ఆరంభం చేసినప్పటికీ అది భౌతిక లౌకిక విద్యలకు సంబంధించినదిగానే ఉంచి సనాతన ఆర్ష భారత విజ్ఞానాన్ని అందించే నిమిత్తమై వీలైనంత మట్టుకు వారికి పూర్వ విద్యలను వింటూ లేక అంటూ చదువుకునే విద్యలని, అంటే పలికే వినే విధానాలలోనే బోధించాలి. ఇవే శ్రేయస్కరం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.